హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎస్ టైమ్స్. ఫ్రెండ్స్, రాష్ట్రంలో ఉండే రైతులందరికీ భారీ శుభవార్త. అకౌంట్లోకి 17,000 రానున్నాయండి. సో ప్రధానమంత్రి గారు పిఎం కిసాన్ యోజనను 2019 సంవత్సరంలో దేశంలోని రైతుల కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రారంభించడం జరిగింది. పథకం ప్రారంభం నుంచి ఈ సంక్షేమ పథకం రైతులకు నిరంతరం ప్రయోజనాలను అందిస్తోంది. ఇది రైతులకు సమయం ఆదా చేయడంలో సహాయపడుతుంది. ఆర్థిక ప్రయోజనాలు సకాలంలో అందుతున్నాయి. అలాగే మనం చూసుకున్నట్లయితే ప్రస్తుతం పిఎం కిసాన్ యోజన కింద 17 వాయిదాలు అందుబాటులోకి అయితే వచ్చాయండి. ఈ వాయిదాల ద్వారా రైతులు ప్రయోజనాలను పొందారు. ఈ పథకం కింద అందించిన ప్రతి విడతలో 2,000 రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేయడం జరిగింది. అలాగే ప్రధానమంత్రి కిసాన్ యోజన కింద లబ్ధిదారులైన రైతులు సంవత్సరానికి 3 సార్లు వాయిదాల ప్రయోజనం పొందుతున్నారు. ప్రధానమంత్రి కిసాన్ యోజన ద్వారా రైతులు సంవత్సరానికి 6,000 ఆర్థిక సహాయం పొందుతున్నారండి. అలాగే ఈ పథకం కింద 17 విడతల లబ్ధి పొందిన రైతులందరూ ఇప్పుడు 18వ విడత కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మీరు 18వ విడత కోసం వేచి ఉన్నట్లయితే 18వ విడత ఎప్పుడు అందుతుందో ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. పిఎం కిసాన్ 18వ విడత విడుదల చేయబోతున్న తేదీకి సంబంధించి ఇంకా ఎటువంటి అధికారిక సమాచారం అయితే ప్రకటించలేదు. అయితే ఈసారి 1 నెల ముందుగానే రైతుల అకౌంట్లలో 2,000 రూపాయలు జమ అవుతాయనే ప్రచారం జరుగుతోంది. 17వ విడత జూన్ 18వ తేదీ 2024న విడుదలైనందున రాబోయే 18వ విడత అక్టోబర్ నెల నుండి నవంబర్ మధ్య వరకు ఏ రోజు అయినా విడుదల చేసే అవకాశాలైతే ఉన్నాయి. సో మీరు 18వ వాయిదాను స్వీకరించడానికి కొంత సమయం వేచి ఉండక తప్పదు. సో కంపల్సరీగా ప్రతి ఒక్క లబ్ధిదారుడు ఈకేవైసీని పూర్తి చేయాలండి. లేదంటే ఈ విడత డబ్బులు మీ అకౌంట్లో జమ కావు. ఇప్పటికే ఈ కారణం ద్వారా మీకు 17వ విడత డబ్బులు జమ కాకపోతే ఈకేవైసీ పూర్తి చేస్తే 2 వాయిదాల డబ్బులు మీ అకౌంట్లో జమ అవుతాయండి. సో చూసారు కదా, పిఎం కిసాన్ 18వ విడత కేంద్ర ప్రభుత్వం వారు అక్టోబర్ మరియు నవంబర్ నెలలకు మధ్యలోనే విడుదల చేసే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. సో ఇప్పటి వరకు ఈకేవైసీని పూర్తి చేయని వారు వెంటనే ఈకేవైసీని పూర్తి చేయండి. అప్పుడే మీకు డబ్బులు అయితే జమ అవుతాయండి. సో ఇదండి అప్డేట్. ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.